మనతో పాటు ఈరోజు స్పిరిచువల్ యాస్ట్రాలజర్ అలాగే వాస్తు కన్సల్టెంట్ హీలర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గతంలో మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ ఎలక్షన్ గురించి మాట్లాడారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాబోతుంది అని ముందే చెప్పారు మీరు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఏపీలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రైట్ అమ్మా. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కుంభలగ్నం అవుతుంది. కుంభలగ్నానికి ద్వితీయంలో మనకి రాహు భగవాన్, అంటే ఆర్థిక పరంగా విపరీతమైన అవకాశాలు ఉంటాయి, కానీ దానిలో ఎంతవరకు అందిపుచ్చుకుంటాము అనే దాన్ని బట్టి ఇక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శని మహర్దశలో శుక్రాంతర్దశ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి శుక్రుడు ధనానికి కారకుడు కాబట్టి ఇంచుమించు 2028 వరకు కూడా ఆర్థికంగా కొంచెం గట్టి స్థితిలోనే తెలంగాణ రాష్ట్రం పుంజుకుంటుంది. కాకపోతే ఏంటంటే మనకి గురుబలం అనేది ఇంకొక 2 సంవత్సరాల్లో పెరుగుతుంది. కొంచెం 2 సంవత్సరాల వరకు గురుబలం అంత లేదు. అయితే లగ్నాత్ అష్టమంలో కుజుడు ఉంటాం తెలంగాణ రాష్ట్రానికి. అక్కడ కేతు సంచారం జరగటం వల్ల ఇక్కడ మీకు సేమ్ ల్యాండ్ రిఫార్మ్స్ తెలంగాణలో ఏదైతే భారతదేశంలోనే టోటల్గా కనబడుతుందో అలాగే అంతర్గతంగా కూడా తెలంగాణలో ల్యాండ్ రిఫార్మ్స్ కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ ఇట్లాంటివి రియల్ ఎస్టేట్ రంగం మీద ఖచ్చితంగా ఏవైతే నెగటివ్ ఇవి ఉన్నాయో రిస్ట్రిక్షన్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో వారి కంట్రోల్ పెట్టడం, విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేయటం అనేది ఆటోమేటిక్గా భారతదేశంలో వస్తుంది. ఇక్కడ బాగా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పటికే స్టార్ట్ అయినట్టు కూడా కనపడుతుంది. అది ఎంత ఫర్మ్గా ఉంటారు అనేది మనం చెప్పలేం, కానీ దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ఇట్. ఉన్న గ్రహ దృష్ట్యా ఒక 1.5 yearలో చాలా రెస్ట్రిక్షన్స్ వస్తాయి. కుదుపుతున్నట్టే కనపడుతుందమ్మా తెలంగాణ రాష్ట్రంలో. ఇదైతే కనబడుతుంది. హాస్పిటల్స్కి బాగా పేరు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. హాస్పిటల్స్ అంటే మెడికల్ ఫీల్డ్, ఎస్పెషల్లీ హాస్పిటల్స్, విదేశాల నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చేంత స్థితి మనకి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. అది బాగుంది. సూర్యుడి మీదకి జూపిటర్ ట్రాన్సిట్ ఏప్రిల్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా మంచి గ్రోత్ తెలంగాణ రాష్ట్రంలో. గుళ్ళు దేవాలయాలు కూడా మహర్దశ పట్టణం. సో ఆ రకంగా కూడా బాగుంది. సో ఇది తెలంగాణ రాష్ట్రం మనకి. కథ ల్యాండ్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ రిఫార్మ్స్ అనేది ఖచ్చితంగా. సో ఇప్పటి వరకు ఉన్న ఏవైతే నెగటివ్ అని అనిపిస్తున్నాయో వాటిని రెగ్యులేట్ చేసే స్థితి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు ఏంటంటే శనిలో శుక్రుడు రాహు ఆస్పెక్ట్ జరగటం వల్ల ఈ శుక్రాంతర దశ నడిచినంత కాలం ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్కి సంబంధించి ఎడిక్షన్స్ ఇవి బాగా ఉన్నాయి. మామూలుగా అయితే ఇది ఇంచుమించు ఈ శుక్రాంతర దశ వరకు ఉండే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు కంట్రోల్స్ అనేవి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా గురువు ఎప్పుడైతే సూర్యుడి మీదకి ట్రాన్సిట్ అవుతారో ఆయన ఆ విషయంగా కూడా గట్టిగానే కట్టడి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అది కూడా ఒకటి బాగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేతలకి ఆల్రెడీ ఇప్పుడు మనకి కర్కాటక లగ్నం అవుతున్నాం. కర్కాటక లగ్నానికి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడి మీద ఇప్పుడు సాటర్న్ ట్రాన్సిట్ నడుస్తుంది. సో ఆల్రెడీ బ్యాడ్ ప్లేస్మెంట్ అది. సో ఖచ్చితంగా కూడా జన నష్టం సూచిస్తుంది నెక్స్ట్ 2 years. కొన్ని హింసాత్మక సంఘటనలు ఆల్రెడీ జరుగుతున్నాయి, ఇంకా కూడా కొంత ఇది ఉంటుంది. ఎలక్షన్ ముందే ఇవన్నీ ఆల్రెడీ 10 నెలల నుంచి కొంచెం. ఇప్పుడు మీకు ఈ అకాల వర్షాలు కానీ దీనివల్ల పంట విపత్తులు, పంట నష్టాలు ఇవన్నీ కూడా దాని తాలూకా ప్రభావమే. అండ్ అలాగే జనాలు విదేశీయానం చేయటం, అంటే అందరూ విదేశాల నుంచి రివర్స్ వస్తే ఇక్కడి నుంచి విదేశాలకు పోయే అవకాశాలు ఎక్కువ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా. గురువు బలం అనేది
ఏప్రిల్ వరకు ఒక మాదిరిగా ఉంది, ఏప్రిల్ తర్వాత ఇంకా బలపడుతుందమ్మా. సో కొంత ఆర్థికంగా కోలుకునే అవకాశం ఏప్రిల్ తర్వాత. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా బుధలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. సో శుక్ర అంతర్ కానీ శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు, కర్కాటక లగ్నానికి నీచ స్థానమైన ఇది కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి అత్యంత బలపడుతుందని నేను చెప్పలేను, కానీ రివైవల్గా కొంత రికవరీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. తర్వాత వచ్చే బుధలో సూర్య, బుధలో చంద్ర అంతర్దశలు దగ్గర దగ్గర 2028 వరకు మనకి బుధలో రాహు వచ్చే వరకు కూడా మనకి 2028 వరకు కొంచెం రివైవల్ స్టేజ్ కిందే మనం చెప్పుకుంటాం. అంటే మీరు తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని ఖచ్చితంగా చెప్పారు గతంలో, మరి ఇప్పుడు ఏపీ పరిస్థితి చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం మారే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మనకి బుధలో శుక్రాంతర్దశం, అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చూసినా కూడా బుధలో దాదాపు శని కేతు ఈ అంతర్దశలు నడుస్తున్నాయి. అయితే శని భగవానుడు ఆయనకి నీచ స్థానంలో ఉన్నాడు. చంద్రబాబు గారికి వచ్చేతలకి శుక్రుడు లాభస్థానం, అంటే ఆయనది జాతకం మనకి కరెక్ట్గా అవగాహనలో లేదు, కానీ శుక్రుడు మంచి స్థానంలోనే ఉన్నారు. అందుకనే వాళ్ళు హెరిటేజ్ ఇట్లా పాల వ్యాపారాలు ఇవి చేసుకోవడానికి వారికి అవకాశం కలిగింది. సో దశ గనక మనం చూసుకున్నట్లయితే కొంత అనుకూలత బాబు గారికి సూచిస్తుంది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఏదో వీక్గా ఉందని కాదు, ఆ వచ్చే అంతర్దశ అంత బలంగా లేదు. సో అది ఒకటి. మనకి ఉన్నదాన్ని బట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అది అప్రస్తుతం. 2030 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క మనుగడ ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందికర స్థితి కనపడుతుంది. అంత లివరేజ్ లేదు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే బుధుడు వ్యయాధిపతి అయ్యాడు, తృతీయాధిపతి అయ్యాడు. పేరు ఉంటుంది, పేరు గొప్ప ఊరు దెబ్బలాగా ఉంటుంది. ఇప్పుడు అదే నడుస్తుంది, ప్రస్తుతం నడుస్తున్నదే అది. అది పేరు గొప్ప ఊరు దెబ్బలాగానే ఉంటుంది 2030 వరకు కూడా. ఈ స్థితి 2030 వరకు ఇంచుమించు ఉంటుంది. చాలా కష్టమమ్మ, ఎవరు వచ్చినా కూడా నడపటం కష్టము, దీన్ని సరిదిద్దటం కూడా కొంచెం కష్టంగానే ఉంది. అది కఠోరమైన వాస్తవం, అది జనాలు కూడా గమనించుకోవాలి. ఎవరికి వచ్చినా కూడా కష్టం, అది వాస్తవం. అది ఇది ఆంధ్రప్రదేశ్ స్థితి. ఇంచుమించు అంటే విదేశీయానాలకి బాగుందమ్మా, విదేశీయానానికి బాగుంది. శని భగవానుడు లగ్నాత్ అష్టమ స్థితి కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇంకా 2 సంవత్సరాలు పోతే కానీ కొంచెం మనకి పాజిటివ్ సైన్స్, అంటే గురువు ఏప్రిల్ ఎండింగ్ నాటికి, అంటే మే నాటికి లాభస్థానమైనటువంటి వృషభ రాశిలోకి వస్తారు. అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు కాబట్టి గురుకేతువులు అంటే కొంచెం మనకి సపోర్ట్ అనేది అక్కడ దొరుకుతుంది. అక్కడ వరకు కూడా ఇబ్బందికర పరిస్థితి. బట్ ఆ సాంత్వన కూడా సరిపోదు, ఎందుకంటే ఉన్నదానికి కోలుకోవడానికి దగ్గర దగ్గర 2030 పడుతుంది. 30 తర్వాతే అభివృద్ధి. ఎందుకంటే ఇక్కడ అంటే నా సూచనగా నేనేం చెప్తానంటే, మెడికల్ ఫీల్డ్ అంటే హాస్పిటల్స్, మెడిసిన్, అది ఏదైనా కానీ ఆయుర్వేదిక్ అవనండి, అలోపతి అవనండి, యునాని అవనండి, ఏ రకమైన మెడిసిన్ ఔషధీ తత్వాలతో ఉన్న వ్యవస్థని కనుక పరిపుష్టం చేస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. అంటే అక్కడ ఉంది వీళ్ళకి బలం. వైద్య రంగంలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు తెచ్చినా కూడా మంచి డాక్టర్స్, అది అలోపతి అనే కాదు, ఆయుర్వేదం అవనండి, ఏదైనా సిద్ధ అవనండి, ఏదైనా కానివ్వండి, వాటిల్లో కనుక పెట్టుబడులు పెట్టి దాన్ని ఒక హబ్గా క్రియేట్ చేస్తే వీరి యొక్క కర్మ కరిగి ఆ రాష్ట్రం తొందరగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనబడుతుంది. సో దీన్ని వారు ఎంతవరకు పాటిస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే
తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి, ఒక రాష్ట్రం అని నేను చెప్పట్లేదు, వీటికి ఉన్న ప్లేస్మెంట్స్ దృష్ట్యా శని రాహుల యొక్క కలయిక అనేది వీరికి 2 చార్టుల్లోనూ ఉంది. సో ఇది చాలా డేంజరస్ అమ్మ. సో రాహులో శని, శనిలో రాహు, లేకపోతే ఈ రాహు అంతర్దశలు, శని అంతర్దశలు ఎప్పుడు వచ్చినా కూడా విచ్ఛిన్నకర శక్తులు కి మంచి ఇది వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది. అంటే రాష్ట్రాన్ని మళ్ళీ విడగొట్టాలి ప్రాంతాల వారీగా అనే శక్తులు ప్రబలుతాయి. సో ఈ 2 రాష్ట్రాలకి ఆ థ్రెట్ ఉంది. అండ్ శనిలో రాహు వచ్చినప్పుడే, రాహులో శని అంతర్దశ అప్పుడే ఆంధ్రప్రదేశ్ స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో విడిపోయింది. సో ఇది ఈ ప్లేస్మెంట్ ఇద్దరికీ ఉంది. అంటే ఆ వేర్పాటువాదం అనేది ఇది సమసిపోయింది అనుకోవద్దు. తెలంగాణ సెపరేట్ అయిపోయింది, తెలంగాణలో ఇంక ఉండదు అని మళ్ళీ దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అనకుండా ఉండరు. మీరు మొన్న ఎలక్షన్స్లో చూస్తే కూడా దక్షిణ తెలంగాణ ఒక రకంగా, ఉత్తర తెలంగాణ ఒక రకంగా రెస్పాండ్ అయ్యారు రిజల్ట్స్. సో ఇది అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఇంతే, ఇంకా బైఫర్ఫికేషన్ ఉండదు, జనాలు సంతృప్తిగా ఉన్నారు అనేది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇది ఎటువంటి నాయకులు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది మళ్ళీ అంటుకునే అవకాశాలు 2 రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఎందుకంటే జనాలకి నెగటివ్ తొందరగా ఎక్కుతుంది పాజిటివ్ కన్నా కూడా. సో ఎవరైతే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే సిచ్యువేషన్స్, అటువంటి గ్రహదశలు పడినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ యాజిటేషన్స్ అనేది 2 రాష్ట్రాల్లో ఎప్పుడైనా తప్పకపోవచ్చు. సో ఆ దృష్ట్యా అటువంటి పరిస్థితులు లేకుండా సమదృష్టితోటి, సమన్వయంతో మొత్తం 2 రాష్ట్రాలని కూడా పరిపాలించాల్సింది అతి ముఖ్య ఆవశ్యకత. ఎందుకంటే ఎంత విడిపోతే అంత ఇబ్బందులు పాలవుతారు. చిన్న రాష్ట్రాలు అయిపోతే బలం తగ్గిపోయి ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిన, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. అది ఏమాత్రం కూడా ఆర్థిక పరిపుష్టికి కరెక్ట్ కాదు, మంచిది కాదు. కాబట్టి ఇబ్బంది పడతారు. సో అటువంటి పరిస్థితులు లేకుండా 2 రాష్ట్రాలు చూసుకోవాలి.